నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ 400 ఎకరాల హైదరాబాద్ యూనివర్సిటీ భూమిని అమ్మబోతున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి మనకు వార్త. కానీ దీనిపైన అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ మధ్య సెలబ్రిటీలు. ఇందులో ముఖ్యంగా లాస్ట్ టైం నాగశ్విన్, ఇప్పుడు తరుణ్ భాస్కర్. ఇది ఎలా చూడొచ్చు అంటారు? అండ్ ముందు ముందు ఇంకా అందరూ ప్రొటెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా దీనిపైన? అంటే విశ్వవిద్యాలయాలకి కేటాయించినటువంటి భూములు ఈ యూనివర్సిటీ అంటే హైదరాబాద్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పుడు దాదాపు 2500 ఎకరాలు యూనివర్సిటీ కోసం కేటాయించడం జరిగింది. దానిలో కొంత భాగాన్ని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రయోజనాల కోసం యూనివర్సిటీతో నెగోషియేట్ చేసి ఆ భూమి తీసుకోవటం, దాని మీద కోర్టులకు వెళ్ళటం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్లు రావటం, ఇలా రకరకాలుగా జరుగుతోంది. అయితే చాలా యూనివర్సిటీల భూమిని ఇతరులకి కేటాయించటం అనేది చేసేస్తోంది ప్రభుత్వం. అలా అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి కూడా ఇంకొక సంస్థకి కేటాయించారు. అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి కొంత భూమిని ఇంకో ప్రయోజనాల కోసం మళ్లించారు. ఇలా జరిగిపోతున్న క్రమంలో ప్రకృతి ఆలయాలుగా ఉండాల్సినటువంటి యూనివర్సిటీలు అందులోకి వెళ్ళిన తర్వాత విద్యార్థులు ప్రశాంతంగా పొల్యూషన్ లేకుండా వాళ్ళు హాయిగా చదువుకోవటానికి అవకాశం కల్పించే విధంగా ఒక విస్తృతమైనటువంటి క్యాంపస్ ఉండాలి. భవిష్యత్తులో దాని అవసరాల కోసం ఇతర విభాగాలకు విస్తరిస్తే నిర్మాణాలు చేసుకోవటానికి, అలాగే దానికి హాస్టల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఏర్పాటు చేయటానికి అప్పటికప్పుడు భూసేకరణలో మరొకటి చేయటం కాకుండా ముందే ఇంత భూమి అని కేటాయిస్తారు. ఈ కేటాయించిన భూమి నిరుపయోగంగా ఉందని చెప్పి అది ఏదో పద్ధతిలో వెనక్కి తీసుకునే ప్రయత్నాలు ప్రభుత్వాలు ఎప్పుడూ చేస్తూనే ఉన్నాయి. ఈ రోజున కొత్త కాదు. అది ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అలాంటి ఎంక్రోచ్మెంట్స్ చాలా జరిగినాయి. ఇవి ఇలా ఒక పద్ధతిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ చేసుకునే క్రమంలోనే ఇప్పుడు ఇది ఐటీ కారిడార్కి దగ్గరగా ఉంది ఈ హైదరాబాద్ యూనివర్సిటీ అనేది. సో అక్కడ అది కమర్షియల్ ఏరియా, కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిచేటువంటి ఏరియా అది. కాబట్టి ప్రభుత్వానికి నిధులు సమకూర్చటము లాంటి కార్యక్రమాల్లో భాగంగా దీన్ని వేలం వేయటం అనేది చేయాలని ఒక నిర్ణయం అనుకున్నారు. 400 ఎకరాలు బెట్ కొట్టేసి దాన్ని నెమ్మదిగా దానిలో కలిపేస్తారు. ఐటీ కారిడార్లో కేటాయింపుల కోసం ఇస్తారు దాన్ని. ఈ 400 ఎకరాలు రకరకాల కంపెనీల వాళ్ళకి కేటాయింపులు జరపడం ద్వారా ప్రభుత్వానికి కొంత లాభం వస్తుంది. తద్వారా ప్రభుత్వానికి మాత్రమే లాభం రాదు, ప్రభుత్వ పెద్దలకు కూడా లాభాలు వస్తాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ఈ కంపెనీలు ఏ కంపెనీలకైతే ఈ భూములు కేటాయిస్తారో ఆ భూముల్లో వాటాలు వస్తాయి. తద్వారా వాళ్ళు లబ్ధి పొందుతారు. కానీ ఇక్కడ ఈ యూనివర్సిటీ షేప్ అనేది నాశనం అయిపోతుంది. దీనికి ఎందుకు కేటాయించారు? ఆ రోజున 2000 కేటాయించకుండా జస్ట్ ఒక 100 గజాల స్థలంలో యూనివర్సిటీ కట్టుకుని ఉండొచ్చు కదా. ఎందుకు కట్టుకోలేదు? అంత స్థలం ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకు పెడుతున్నారు ప్రతి యూనివర్సిటీకి? అంటే యూనివర్సిటీ అంటే కేవలం ఒక ఇన్స్టిట్యూషన్ మాత్రమే కాదు, అనేక విభాగాల సమాహారంగా ఉంటుంది. అది ప్రస్తుతానికి ఉన్నటువంటి విభాగాలు కాదు, భవిష్యత్తులో విస్తరించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కూడా అంత స్థలం కేటాయిస్తారు. దాంతోపాటు విద్యార్థులు ఆ లోపల ఒక యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత అదొక నగరంగా వాళ్ళు భావించాలి. వాళ్ళు అక్కడ ఏదైనా అలా స్వేచ్ఛగా ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఇప్పుడు చాలా ప్రభుత్వ స్కూళ్ళు మూతపడిపోవడం అని చూస్తున్నాం మనం. ప్రతి మూతపడినటువంటి స్కూల్ అంటే విద్యార్థులు లేక స్కూల్స్ మూతపడుతున్నాయి. ఎందుకు విద్యార్థులు ఉండటం లేదంటే ఈ విద్యార్థులందరినీ కార్పొరేట్ స్కూళ్ళ వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ విద్యార్థులు లేరు అనే నెపంతో చాలా చోట్ల చాలా మున్సిపాలిటీ స్కూళ్ళు వాటిని ఇతర సంస్థలకు కేటాయించేస్తున్నారు. దానిలో కొంత భాగం ప్లే గ్రౌండ్ ఇలాంటివి కేటాయించేస్తున్నారు. ఆ ఉన్న పరిమితమైన పిల్లలకి ఈ ప్లే గ్రౌండ్ చాలు అని. అలా చాలా ఊళ్ళల్లో చాలా ప్రభుత్వానికి చెందినటువంటి పాఠశాలల భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఈ క్రమంలో భాగంగానే ఇప్పుడు యూనివర్సిటీల మీద పడ్డారు. యూనివర్సిటీల్లో ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తుంది. ఈ ప్రాసెస్ అంతా చూస్తే, ఈ మొత్తం ప్రక్రియ చూస్తే ప్రభుత్వాలు డిజిన్వెస్ట్ మీద
డిజిన్వెస్ట్మెంట్ మీద బతుకుతున్నాయి. ఓకే. డిజిన్వెస్ట్మెంట్ అంటే తమకి చెందినటువంటి ఆస్తులను అమ్మేసుకోవడం ద్వారా బతుకుతున్నాయి. ఉమ్. అందులో భాగంగా ఇప్పుడు యూనివర్సిటీల వంతు వచ్చింది. ఆ మధ్య ఆర్టీసీ డిపోలను అమ్మేస్తామని ఒక ప్రపోజల్తో వచ్చారు. అక్కడ మనకి గౌలిగూడలో ఒక ఇది పడిపోయింది, టవర్, పాత బస్ స్టాండ్ టవర్. ఉమ్. అది వ్యూహాత్మకంగానే పడగొట్టారు, దాన్ని రియల్ ఎస్టేట్లో కలిపేయటం కోసమే అనే ఒక ప్రచారం జరిగింది. అయితే ఆగింది ప్రస్తుతం. అప్పటి నుంచి హోల్డ్ అయి ఉంది అది. కానీ ఏ క్షణంలో ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. అలా ఇప్పుడు ఈ హైదరాబాద్ యూనివర్సిటీ ఐటీ హబ్లో విలీనం కాబోతోంది. ఓకే. ఆ విలీనం చేయటం కోసం ఈ ప్రోగ్రాం టేకప్ చేశారు. ఇది ప్రభుత్వానికి ప్రజలని సంరక్షించడానికి, ప్రజలని బాగా పరిపాలించడానికి నిధులు అవసరం కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నామని చెప్తున్నారు. ఏదైనా ప్రజల కోసమే. ఉమ్. ప్రజల కోసం అని చెప్పి ప్రజల ఆస్తిని అమ్మేసి ప్రజల ఆస్తిని ఎవరికో కేటాయించి తద్వారా వీళ్ళు లబ్ధి పొందటం అనేది అన్ని చోట్ల జరుగుతుంది. ఇదే గ్లోబలైజేషన్ సిద్ధాంతం. అంటే ప్రభుత్వాలు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మాత్రమే ఉండటం వలన ఇలాంటి కేటాయింపులు మాత్రమే చేస్తున్నాయి. ప్రభుత్వాలు పరిపాలన చేయట్లేదు. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి మనకు సంబంధించిన, ప్రభుత్వానికి సంబంధించిన భూముల్ని పరిరక్షించటము, వాటిని కార్పొరేట్లకు కట్టబెట్టడం. ప్రజలు తమ ప్రైవేటు భూముల్ని కూడా కార్పొరేట్లకు కట్టబెట్టాలని బలవంతం చేస్తున్నారు. దాని మీద ఈ మధ్య కోర్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొంచెం అక్షింతలు వేసింది. అంటే ఈ ఫార్మా క్లస్టర్ల పేరుతో ఆయన గ్రామాల్లో భూసేకరణ కార్యక్రమం చేపట్టాడు. ఆ భూసేకరణ పద్ధతిగా లేదు అని చెప్పి కోర్టు మండిపడిన తర్వాత కొంత ఆగింది ఆ గొడవ. ఉమ్. ఇప్పుడు ఈ యూనివర్సిటీ మీద కూడా అక్కడ విద్యార్థులు ఫైట్ చేస్తున్నారు. అక్కడ ఒకచోటే కాదు, చాలా యూనివర్సిటీలో చాలా భూములు వెళ్ళిపోయినాయి. ఆ వెళ్ళిపోయినటువంటి భూములు అన్నిటి మీద సమన్వయంతో ఒక ఉద్యమం చేయాల్సి ఉంది. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ తీసుకొచ్చారు. విద్యార్థులు రాజకీయాలు మాట్లాడకూడదు, సంఘాలుగా ఉండకూడదు, కలిసి కనిపించకూడదు క్యాంపస్లో, ఎవరి చదువు మీద వాళ్ళు ఫోకస్ పెట్టాలి, నినాదం ఇచ్చినా లేకపోతే వాల్ పోస్టర్ అంటించినా, వాల్ రైటింగ్ చేసినా, ఏం చేసినా కానీ ఇమ్మీడియట్గా కేసు పెట్టి అతన్ని కేసులో ఉన్నాడు కాబట్టి యూనివర్సిటీ నుంచి బయట పంపించేస్తాం అని ఒక బెదిరింపు సర్క్యులర్ ఒకటి రిలీజ్ అయింది ఈ మధ్య, ఒక వారం 10 రోజుల క్రితం. అలా నెమ్మదిగా యూనివర్సిటీల్లో విద్యార్థి చైతన్యాన్ని చంపేసి వాళ్ళని ఇప్పుడు ఎలా నారాయణ చైతన్యాలు ఎలాగైతే అలా వచ్చే అందులోకి వెళ్ళి కూర్చుని చదువు విని వాళ్ళు చదివించింది చదువుకుని బయటకు వెళ్ళిపోయి వాళ్ళు బతుకుతున్నారు. అలా యూనివర్సిటీలను కూడా ఇంతకుముందు అవి ప్రజా సమస్యలతో కూడా లింక్ అయి ఉండేవి. ఎక్కడైనా పాల ధర పెరిగితే విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు, లేకపోతే గ్యాస్ ధర పెరిగినా విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. సమాజంలో ఎక్కడ ఏం జరిగినా విద్యార్థులు తమ గొంతు వినిపించేవాళ్ళు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా విద్యార్థులు గొంతు వినిపించేవారు. తెలంగాణ ఉద్యమానికి ఎందుకు విద్యార్థులు ఆ రోజున లీడ్ తీసుకున్నారు, ఎందుకు ఆ రోజున విద్యార్థులతో అవసరం పడింది రాజకీయ పార్టీలన్నిటికీ? వాళ్ళు కదా కేసీఆర్ నిరాహార దీక్ష విరమిస్తున్న టైంలో